హాయ్ హాల్ వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. వైఎస్ఆర్సీపీకి ఎన్నిసార్లు కోర్టు మొట్టికాయలు వేసినా కూడా సిగ్గు రావట్లేదేమో అనిపించింది. ఎన్నిసార్లు చివాట్లు పెట్టింది, అది హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, అనేక కోర్టులు తిట్టించుకోవడమే వైఎస్ఆర్సీపీకి పరమావధిగా అయిపోయింది. ఎన్నిసార్లు కోర్టు మెట్లు ఎక్కినా కోర్టు అరే బాబు మీరు చేసే తప్పురానైనా, మీరు ఇలా మాట్లాడకూడదు, ఇలా చేయకూడదు, ఇలాంటి పిటిషన్లు తీసుకురాకూడదు అని చెప్పి చివాట్లు పెట్టినా సిగ్గు లేకుండా పదే 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 కోర్టు టైం వేస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తానే ఉంటుంది. అలాంటిదే తిరుమల లడ్డూకి సంబంధించి వాళ్ళు ఇప్పటికే సిబిఐ సిట్టు రూపంలో ఒక నివేదిక 600 పేజీలతో ఇచ్చింది. కల్తీ 100% జరిగింది అంతా ఇంత కల్తీ కాదురా నాయన. నెయ్యిలో నెయ్యే లేకుండా, అంటే నెయ్యి కొనుగోలుకి మీకు ఆర్డర్ ఇస్తే ఒక రసాయనాలతో కూడినటువంటి ఒక వ్యర్థాన్ని తీసుకొచ్చి, కెమికల్స్ రసాయనాలతో తీసుకొచ్చినటువంటి ఒక వ్యర్థాన్ని తీసుకొచ్చి మీరు ఇన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతినటమే కాకుండా వాళ్ళ హెల్త్ ని కూడా ఏదో వాళ్ళ ప్రాణాలకు ఇబ్బంది పెట్టేటువంటి కుట్ర కూడా చేశారు అని చెప్పి చాలా క్లియర్ గా ఇచ్చినటువంటి రిపోర్ట్ ఉంది. అయినా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మళ్ళీ ఒక అతనట మానూరు శ్రీనివాస్ పిటిషన్ కొట్టివేసిన సిజేఏ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం. తిరుమల లడ్డూ కల్తీలో జగన్ కు మరో మొట్టికాయ వేసిన సుప్రీంకోర్టు. తిరుమల లడ్డు విషయంలో చంద్రబాబుని టార్గెట్ చేస్తూ మరో పిటిషన్ వేయించిన జగన్, జంతు కొవ్వు కలిసిందని చెప్పకుండా చూడాలని పిటిషన్ వేయించిన జగన్ అట. దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేసింది. దీనికి సంబంధించి చాలా క్లియర్ గా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, చాలా మీరు ఒక్కసారి ఇలాంటివి గనక తీసుకొచ్చి చేస్తే మేము ఎంటర్టైన్ చెయ్యము. అక్కడ సిబిఐ విచారణ జరుపుతుంది. దయచేసి మీరు అనవసరంగా దాడిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయకండి. మీరు మీ స్వార్థపు రాజకీయాల కోసం మమ్మల్ని వాడుకోవాలని చూస్తే కుదరదు అని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చి పంపి. అంతేగాని మీరు ఏదైనా ఉంటే అక్కడ బయట కొట్టుకోండి. అంతేగాని ఇక్కడ రాజకీయాలని దేవుడి దగ్గరికి తీసుకొచ్చి కోర్టు న్యాయస్థానాల దగ్గరికి తీసుకొస్తే కుదరదు. మేము ఎందుకు చెప్పించాలి? అక్కడ విచారణ జరుగుతుంటే దాంట్లో తేలిందా, కలిసిందా లేదా అనేటువంటి రిపోర్ట్లు అంతా క్లియర్ గా అన్ని వస్తుంటే మేమెందుకు దాని గురించి చెప్పే, వాళ్ళతో కొవ్వు కలవలేదనేటువంటి మాట మేము చెప్పించాలనేటువంటిది మీరు పిటిషన్లు వేస్తున్నారు. అనవసరంగా ఇలాంటివి ఇంకోసారి తీసుకొచ్చి మా టైం వృధా చేస్తే మాత్రం చాలా తీవ్రమైనటువంటి మీకు కూడా ఫైనల్ వేయాల్సి ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పట. దీని మీద ఇంకోసారి ఇలా తీసుకొస్తే మాత్రం చాలా గట్టిగానే ఉంటుందని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చిందట. చూద్దాం మరి జగన్మోహన్ రెడ్డి గారికి అండ్ బ్యాచ్ కి ఈసారన్నా సరే కొంచెం బుద్ధి వచ్చి, మళ్ళీ కోర్టులో అది ఒక అలవాటు అయిపోయింది. ఆయన రాజకీయ జీవితం అరంగేటం నుంచే కదా, అంతకు ముందు నుంచి కూడా కోర్టుతో తిట్లు తింటూ ఇలాగే అనేకమైనటువంటి కేసులు ఆయన మీద ఉన్నటువంటి పరిస్థితి. ఆయనకి అలాంటి గౌరవం కూడా లేదనుకోండి, న్యాయస్థానాలన్నా న్యాయాలన్నా చట్టాలన్నా కూడా. అందుకని ఆయన ఇలా అందరినీ ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. సుప్రీంకోర్టు జడ్జిలనే అవసరమైతే వాళ్ళకి వ్యతిరేకంగా తీర్పిస్తే వాళ్ళ మీద కూడా తిట్టినటువంటి పరిస్థితులు గతంలో చాలానే చోటు చేసుకున్నాయి. ఏదేమైనా సరే కనీసం ఈసారన్నా సరే కొంచెం సిగ్గు తెచ్చుకుంటే మంచిదేమో అనిపిస్తుంది.